అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సిద్ధు. మీరు కూడా థమ్స్అప్ లాంటి సాఫ్ట్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే, తప్పకుండా చూడండి. పదండి. మారవారా నువ్వు? ఇదిగోండి, ఇందులో కనిపిస్తుంది కదా, సీల్ ఓపెన్ చేయని థమ్స్అప్ బాటిల్. దీన్ని ఓపెన్ చేసి పూర్తిగా గిన్నెలో ఉంచితే ఏమొచ్చిందో చూడండి. చూసారా? మళ్ళీ ఇది బతికుండగానే ప్యాక్ చేశారా, చనిపోయిన తర్వాత అందులో వచ్చిందా తెలియదు, కానీ మొత్తానికి అయితే ప్యాక్ చేసి అమ్మేశారు. ఒకవేళ దీనిని తాగి ఉంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. లొట్టలేసుకొని మీరు మాత్రమే కాకుండా మీ పిల్లలకి కూడా ఇలాంటి డ్రింక్స్ తాపిస్తున్నారు కదా, ఒక్కసారి ఆలోచించండి, వివేకంతో ఆలోచించండి బ్రో. ఇకపోతే ఈ వీడియో ఎప్పుడుదో అనుకుంటున్నారేమో, ఆ థమ్స్అప్ బాటిల్ పైన ఎక్స్పైరీ డేట్ కూడా ఉంది. నేను స్క్రీన్ షాట్ లో దాన్ని జూమ్ చేసి కూడా వేస్తాను, చూడండి. 24/8/2026 వరకు ఎక్స్పైరీ డేట్ ఉంది. అంటే ఈ సంవత్సరంలో తయారైనదే. చూడండి, మరి తాగుతారా? ఇలాంటి సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ తో తుప్పు పట్టిన ఇనుమును కూడా క్లీన్ చేయొచ్చు అని చాలా వీడియోస్ అయితే వచ్చాయి. కానీ ఎవరైనా ఒక్కసారైనా ఆలోచించారా? తుప్పు పట్టిన ఇనుమునే క్లీన్ చేయగలిగినప్పుడు మెత్తటి, సున్నితమైన, సాఫ్ట్ గా ఉండేటువంటి ఆర్గాన్స్ మన బాడీలో ఉన్నాయి. అటువంటి వాటిని ఏ రకంగా డ్యామేజ్ చేస్తుందో ఒక్కసారి ఆలోచించారా? మీరే కాదు, మీతో పాటు మీ పిల్లల ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తున్నారు. మీరే ఆలోచించుకోండి. ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా, అనారోగ్యం పాలు కావాలనుకుంటున్నారా? టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ప్రకృతి ఇచ్చిన సాఫ్ట్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో, కొబ్బరి బొండం నీళ్లు, పాలు, మజ్జిగ, నిమ్మకాయ జ్యూసు, ఆరెంజ్ జ్యూసు, ఇలాంటి ఫ్రూట్ జ్యూసు తాగితే ఆరోగ్యకరంగా ఉంటారు కదా. ఒక్కసారి ఆలోచించండి, వీటిని తాగండి, ఆరోగ్యంగా ఉండండి. ఇలాంటి సాఫ్ట్ డ్రింక్స్ తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ఒక్కసారి మీరు వివేకంతో ఆలోచించండి. మీ ఆరోగ్యాలే కాదు, మీ పిల్లల ఆరోగ్యాలు కూడా మీ చేతులారా పాడు చేస్తున్నారు. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాను అనుకున్నా. ఓకే, ఎనీవే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనిపిస్తే ఇంకో 10 మందికి షేర్ చేయండి. వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ, బాయ్.